స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మరొకసారి మనందరి ఈ రీతిగా కలిసి సహవాసం చేయటానికి కొద్ది సమయం దేవుడిని గురించి మంచి సమయాన్ని బట్టి నా మట్టుకు నేను ప్రభువును స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. అలాగే మీరు మీ కుటుంబాలు క్షేమంగా సంతోషంగా జీవిస్తూ దేవుని రాకడ కొరకై, ఆయన రాజ్యం కొరకై సిద్ధపరచబడాలని నా ప్రార్థన, ఆకాంక్ష. మీరు కూడా ఈ కార్యక్రమాల కొరకు మా కొరకు ప్రార్థన చేస్తున్నందుకే నేను ప్రభువును స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇంకనూ మీ ప్రార్థనలు కొనసాగించండి. ఈ కార్యక్రమాల ద్వారా మీరు మీతో పాటు అనేకులు దీవించబడాలి అనేది నా ప్రార్థన, నా ఆకాంక్ష. మంచిది ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనము మీకు స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా ఆత్మఫలము అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకొని దానిలో ఉన్న 9 లక్షణాలను గురించి ఒకదాని తర్వాత ఒకటి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఒకసారి ఈ వాక్య భాగాన్ని మనం మొదటిగా చదువుకొని వాక్య ధ్యానంలోకి నడిపించబడదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఆత్మఫలములో మనము ప్రేమను గురించి, సంతోషాన్ని గురించి, సమాధానమును గురించి, దీర్ఘశాంతాన్ని గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ రోజున దయాళుత్వము అనే ఈ చక్కని విషయాన్ని గురించి, ఈ లక్షణాన్ని గురించి కూడా మనం ఈ రోజున ధ్యానం చేద్దాం. దయాళుత్వము చాలా అద్భుతమైన పదం. దీన్ని మనము ఇంగ్లీష్లో చూస్తే జెంటిల్నెస్ అని మనం చదువుతాం. ఈ దయాళుత్వము అనే పదానికి మొదటిగా మనం నిర్వచనం తీసుకొని తెలిస్తే ప్రియులారా, దయాళుత్వము అనగా ఇతరుల పట్ల చింతను క్రియారూపకముగా చూపించటాన్ని దయాళుత్వము అంటారు. ఇతరుల గురించి సహజంగా మనం చింతిస్తూ ఉంటాం. అయితే దానిని మనము క్రియారూపకంగా చూపించటమే దయాళుత్వము అంటారన్నమాట. ఇది నైతికతతో కూడుకొనిన మంచితనము అనే సంగతిని కూడా దయాళుత్వంలో మనం గుర్తు చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. దయాళుత్వాన్ని ఇంగ్లీష్లో జెంటిల్నెస్ అంటారు అనుకున్నాం కదా. గ్రీక్ బైబిల్లో మనం చదివినట్లయితే
క్రిస్టాటెస్ అనే పదాన్ని దయాళుత్వము అనే దానికి వాడటం జరిగింది. క్రిస్టాటెస్ అనే ఈ చక్కని మాట యొక్క భావం చాలా అద్భుతమైనది. నైతికతతో కూడిన మంచితనము. మనము ఇతరులలో చూపించే మంచితనంలో ఏముండాలనంటే నైతికత ఉండాలి. మంచితనంలో నైతికత అంటే అర్థం ఏంటంటే, మనము వాళ్ళకి చేస్తున్నాము, దీని ద్వారా నాకేదో మేలు వచ్చింది, మనం చేస్తున్నాము, ఇది నాకు ఎప్పటికైనా అక్కడికి వచ్చింది. ఇది నైతికతకు కొంచెం దూరంలో ఉంటుంది. వారు మేలు కోరి, వారి యొక్క క్షేమం కోరి మనము మంచితనాన్ని చూపిస్తే అది నైతికతతో కూడిన మంచితనము లేక క్రిస్టాటెస్ అని మనము అర్థం చేసుకోవాలి. ఈ క్రిస్టాటెస్ అనే పదానికి నైతికతతో కూడిన మంచితనము అని మాత్రమే కాకుండా యథార్థత అని, ఉపయోగకరము అని కూడా అర్థాలు ఉన్నాయన్నమాట. ఇంత మాత్రమే కాకుండా క్రిస్టాటెస్ అనే పదానికి సాధువుగా ఉండుట అనే అర్థం కూడా ఉన్నది. దయాళుత్వమునకు క్రిస్టాటెస్ అనే పదం వాడితే నైతికతతో కూడిన మంచితనము, అంత మాత్రమే కాకుండా యథార్థత, ఉపయోగకరమైన అనే మాటలతో పాటు సాధుగుణం కలిగి ఉండుట, సాధువుగా ఉండుట అనే అర్థాలు కూడా ఉన్నాయి. అయితే ఈ క్రిస్టాటెస్ అనే దయాళత్వాన్ని గురించి రిచర్డ్ మేహ్యూ అనే ఓ థియాలజిస్ట్ పలికిన మాటను, లేకపోతే దాని గురించి ఆయన ఇచ్చిన నిర్వచనము మనం ఆలోచన చేసినట్లయితే, దయాళత్వాన్ని గురించి చాలా అద్భుతమైన రీతిలో ఆయన మాట్లాడడం జరిగింది. ఇతరులకు ఉపయోగపడుటకు ఇష్టపూర్వకమైన మార్గములను వెదకుట అని అర్థం ఉంది. మళ్ళీ చెప్తాను. ఇతరులకు ఉపయోగపడుటకు గాను ఇష్టపూర్వకముగా మార్గములను వెదకుట, దానిని దయాళుత్వం అంటారని మేహ్యూ అనే ఒక గొప్ప దైవజనుడు, థియాలజిస్ట్ పలికిన మాట. ఇతరులకు మేలు చేయాలి, ఇతరులకు సహాయం చేయాలి అని అనుకుంటాం, మంచిది. కానీ దానికి తగ్గ మార్గాలను మనము వెతకడానికి ప్రయత్నం చేస్తే, మంచి మార్గాన్ని వెతకడానికి, ఇష్టపూర్వకమైన మార్గాలను వెతకడానికి, పరిష్కారం కొరకు ఆ ఆలోచనను ఏమంటారు అని అంటే దయాళుత్వము అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దయాళుత్వాన్ని గురించి దేవుని వాక్యం ఏం చెబుతుందో మనం ఈ దినాన కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. ఈ దయాళుత్వాన్ని గురించి దేవుని వాక్యం చెబుతున్న విషయాలు ఒక 4 విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, దయాళుత్వము అనేది మొట్టమొదటిగా ఇది దేవుని యొక్క స్వాభావిక లక్షణము. దేవుని వాక్యాన్ని మనం చదివినట్లయితే కీర్తన గ్రంథం 118వ కీర్తన మొదటి వాక్యం ఇలా చెప్తా ఉంది, యెహోవా దయాళుడు. 29వ వాక్యాన్ని చదువుదాం, యెహోవా దయాళుడు. ఎంత చక్కని మాట. దయాళుత్వము అనేది దేవుని యొక్క స్వాభావిక లక్షణం, అది దైవ స్వభావం అని మనకు ఈ వాక్య భాగం తేటతెల్లం చేస్తున్న విషయం. దేవుని యొక్క గుణ లక్షణాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి దయాళుత్వం, నైతికతతో కూడిన మంచితనం. దయాళుత్వం అనేది దేవుని స్వభావం. ఆహా, ఎంత అద్భుతమైంది. దేవుడు దయాళుత్వం కలిగిన వాడు, యథార్థత కలిగిన వాడు, అంత మాత్రమే కాదు సాధు స్వభావం కలిగిన వాడు. ఆయన మేలు చేయదలిచిన ఎడల, మంచితనాన్ని చూపించదలిచిన ఎడల ఆయన ఇష్టపూర్వకముగా మన ఎడల మంచితనాన్ని చూపిస్తాడు. ఖచ్చితంగా దయాళుత్వం అనేది దేవుని యొక్క అద్భుతమైన లక్షణంగా మనము చూస్తున్నాం. చాలా చోట్ల బైబిల్లో మనం చూస్తే చాలా చోట్ల ఈ దయాళుత్వము అనే పదము దేవుని యొక్క గొప్ప గుణలక్షణముగా మనకి కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయాళుత్వాన్ని దేవుని పిల్లలుగా మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే దీని గురించి మనం ఆలోచన చేస్తున్నట్లయితే
మొదటి విషయం ఏమిటి అని అంటే ఇది దేవుని యొక్క గుణలక్షణమై ఉన్నది. రెండో విషయాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథం 112వ కీర్తన 5వ వాక్యాన్ని చదువుకుందాం. దయాళులను అప్పించువారును భాగ్యవంతులు. ప్రియులారా, దయాళుత్వము కలిగిన వ్యక్తులు ఏమై ఉన్నారు అని అంటే వారు దేవుని స్వభావాన్ని కలిగిన వారు. ఎంత మంచి విషయం అది. రెండవది, వారు భాగ్యవంతులు. చాలా బాగుంది కదా. దేవుని వాక్యంలో మనం చదివినట్లయితే భాగ్యవంతులు అనే సంగతిని గురించి మనం కొన్ని వచనాలు చదువుతాం. ఎవరైతే రక్షణ పొందుకుంటారో వారు భాగ్యవంతులని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అని. ఒక వ్యక్తి యొక్క భాగ్యం ఏమిటి అని అంటే కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు కలిగి ఉండటం, గొప్ప గొప్ప కీర్తి పదవులు కలిగి ఉండటం భాగ్యవంతులని దేవుని వాక్యం చెప్పట్లేదు. ఒకవేళ అది భౌతిక సంబంధమైన భాగ్యమై ఉండొచ్చు, అది వారికి ఉపయోగకరమై ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం మనకు చెప్తున్న విషయం ఏమిటంటే ప్రియులారా, రక్షణ పొంది ఉండటం భాగ్యము అని చెబుతుంది. భాగ్యములో రెండవది ఇక్కడ మనం చదువుకుంటున్నాం, దయాళుత్వము కలిగి ఉండటం భాగ్యవంతుల యొక్క లక్షణం. అది భాగ్యవంతులు ఎవరంటే దయాళుత్వం కలిగిన వారు. రక్షణ పొందిన వారు భాగ్యవంతులు, దయాళుత్వం కలిగిన వారు భాగ్యవంతులు. యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో అంటాడు యాకోబు భక్తుడు, విశ్వాసమందు భాగ్యవంతులు అంటాడు. ఇటు రీతిగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో భాగ్యవంతుల యొక్క స్థితిగతులు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండవది మనం ఏం చూస్తున్నామనంటే, ఒకటి దేవుని స్వభావము దయాళుత్వం అనేది. రెండవది దయాళుత్వము అనేది భాగ్యవంతులు అనేటట్లుగా చూపించే ఒక అద్భుతమైన గుణలక్షణంగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది. రండి మూడవది మనం చూద్దాం. అపొస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దయాళుత్వాన్ని గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న మూడవ విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. దయాళుత్వాన్ని కలిగి ఉండటం అనేది, దాని గురించి అపొస్తలుడైన పౌలు గారు దేవుని ఆత్మ ద్వారా తెలియజేస్తున్న మాట ఏంటంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు అంటాడు. ఒక వ్యక్తి దయాళుత్వాన్ని కలిగి ఉంటే దాన్ని ఏం చెప్తుందంటే దేవుని వాక్యం, అది ఈ దేవుని చేత ఏర్పరచబడిన వారి యొక్క గుణలక్షణము, అది పరిశుద్ధుల యొక్క గుణలక్షణము, అది దేవునికి ప్రియులుగా ఎంచబడిన వారి యొక్క లక్షణము. ఎంత అద్భుతమైన విషయం. నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావో లేదో దేవుని వాక్యంలో మనకి సూచనలు ఉన్నాయి, గుర్తులు ఉన్నాయి. నీవు దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తివి గనక అయినట్లయితే ప్రియులారా, దయాళుత్వము అనే ఒక మంచి గుణలక్షణాన్ని నువ్వు కలిగిన వ్యక్తిగా ఉంటావు. నీవు పరిశుద్ధతను కొనసాగించుకుంటున్న వ్యక్తిగా ఉంటున్నట్లయితే దానికి ఒక గుర్తు ఏమిటి అని అంటే దయాళుత్వము. నీవు దేవునికి ప్రియమైన వ్యక్తివి అనే దానికి గుర్తు నీవు దయాళుత్వాన్ని కలిగి ఉండటం. ఒక వ్యక్తి దయాళుత్వాన్ని కలిగి ఉంటే ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఎంత సంతోషపడతాడో, ఆ వ్యక్తి ఎంత చక్కని పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నదో, అలాగే వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తులుగా పరిగణించబడుతున్నారు అనే సంగతిని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది. దేవుని బిడ్డలారా, నేను బాప్తిసం తీసుకున్నానంటే తీసుకున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను అంటే వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నామంటే చేసుకుంటున్నాను,
బైబిల్ చదువుతున్నామంటే చదువుతున్నాను. ఇంతటితో మనము గనక ముగించుకున్నట్లయితే మనము దేవుని ఏర్పాటులోనే ఉన్నవారం అనుకోవడానికి కొంచెం అనుమానించాల్సి వస్తుంది. అంతటితోనే మనం ముగించుకుంటే మనము పరిశుద్ధతను కొనసాగించుకుంటున్న వారము అని అనుకోవడానికి కొంచెం ఆలోచన చేయాల్సి వస్తుంది. అలాగే నీవు దేవునికి ప్రియమైన బిడ్డవు అని చెప్పడానికి కూడా సంకోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకో తెలుసా? దేవుని పిల్లలమైన మనము దయాళుత్వాన్ని కలిగి ఉండాలి అని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు ఆలకించుచున్న నీవు నీ వ్యక్తిగత జీవితంలో దయాళుత్వ స్వభావాన్ని కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యమైనది, చాలా విలువైనది. దేవుడు దానియేలు గురించి మాట్లాడుతూ పలికిన మాట, దానియేలు నీవు బహుప్రియుడవు అన్నాడు. దేవునికి ఎవరు ప్రియులు? దయాళుత్వము కలిగిన వారు దేవునికి ప్రియులు. నైతికతతో కూడిన మంచితనాన్ని కలిగిన వారు, ఇతరులకు మేలు చేయాలి, మంచితనం చూపించడం కొరకు ఇష్టపూర్వకంగా ఏదైనా మార్గం దొరికిద్దామని వెతికే వ్యక్తులు దేవుని దృష్టిలో దయాళులు. అటువంటి వారిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. ప్రియులారా, అటువంటి శ్రేష్టమైన జీవితం నువ్వు కలిగి ఉండాలనేది దేవుని యొక్క గొప్ప తలంపు. అది దేవుని యొక్క సదుద్దేశమై ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో ఇతరులు నీకు మంచితనం చూపించాలి, ఇతరులు నీకు మేలు చేయాలి, ఇతరులు నీ పట్ల కలిగి ఉండాలని అది కాదు, నీవు కలిగి ఉండాల్సిన అవసరతను దేవుని వాక్యం చెప్తా ఉంది. ఫలానా వ్యక్తి ఈ గుణం కలిగి ఉన్నారా లేదా, ఫలానా వ్యక్తి ఈ గుణంతో బ్రతుకుతున్నారా లేదా, అది కాదు చూడాల్సింది. ఈ మాటలు వింటూ ఉంటుండగా నువ్వు ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటి అని అంటే, నేను ఈ దయాళత్వము అనే ఈ మంచి దైవ సంబంధమైన లక్షణాన్ని కలిగి ఉన్నానా లేదా అని ఆలోచన చేసుకోవాలి. మన అంతిమ గురి ఏమిటి? క్రీస్తు వలె మార్పు చెందాలి. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను మనం కలిగి ఉండాలి. ఇది మన గురి. దానికి మనం ఎదగాలి, క్రీస్తు వలె జీవించాలి. దేవుడు ఏమై ఉన్నాడంటే దయాళుడై ఉన్నాడు. మనము కీర్తన గ్రంథంలో చదివాము యెహోవా దయాళుడు అని. మరి యేసు ప్రభు వారి గురించి కూడా అదే చెప్పబడుతుందా అని అంటే ఎస్, చెప్పబడుతుంది. అపోస్తలుడైన పేతురు గారు తన యొక్క మొదటి పత్రికలో ఈ మాటను తెలియజేస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి యున్న ఎడలా అంటున్నాడు. దేవుడు దయాళుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దయాళుడు. ఎంత మంచి లక్షణం, ఎంత అద్భుతమైంది. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఆయన దయాళుడు. తండ్రి అయిన దేవుడు దయాళుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దయాళుడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన దయాళుడు. ఆయన పిల్లలమైన మనము కూడా దయాళులము అయి ఉండాలి, దయాళుత్వము కలిగిన వారమై ఉండాలి అని దైవ లేఖనం మనకు ఉద్బోధిస్తూ ఉన్నది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దయాళుత్వాన్ని గురించి దైవ లేఖనం చెప్తున్న 4వ విషయాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆల్రెడీ మనం చదువుకొని ధ్యానం చేస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలములో ఒక లక్షణం ఏమిటి అని అంటే దయాళుత్వము. ఒక్కసారి ఆలోచన చేయండి. తండ్రి అయిన దేవుని లక్షణము దయాళుత్వము, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క లక్షణము దయాళుత్వము. గలతీ పత్రిక 5:22 ప్రకారం పరిశుద్ధాత్మని యొక్క లక్షణము కూడా దయాళుత్వము. ఇది దైవ లక్షణం. దైవ లక్షణం కదండి ఇది. మరి మన జీవితంలోకి ఎందుకు వస్తుంది? మనం మానవులం కదా అనొచ్చు. వెరీ గుడ్, తప్పులేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు దేవుని ఆలయమనియు దేవుడు మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మకు మనం ఆలయమై ఉన్నాం. పరిశుద్ధాత్ముడు మనలో నివసించుచు ఉన్నాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో ఉన్నట్టు గుర్తులు ఈ 9 లక్షణాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అనే దానికి క్రైస్తవ్యంలో ఏవేవో లక్షణాలు చెబుతూ ఉన్నారు. కొంతమంది భాషలు అంటారు, కొంతమంది ప్రవచనాలు అంటారు. అయ్యుండొచ్చేమో కానీ ప్రియులారా, దేవుని వాక్యం చెబుతున్న సత్యం ఏమిటి అని అంటే
ఒక వ్యక్తి దేవుని ఆత్మను కలిగి ఉంటే ఈ 9 లక్షణాలు వారి జీవితాల్లో కనబడతాయి. ఒకవేళ నీకు భాషలు రావట్లేదేమో, ప్రవచనాలు రావట్లేదేమో, అయ్యో నేను పరిశుద్ధాత్మను పొందుకోలేదని నువ్వు దిగులు పడగాకు. దానికంటే విలువైనది ఏమిటి అని అంటే, వరాలను మనం తక్కువ చేయని అవసరం లేదు. అవి దేవుడిచ్చేవి. దాని గురించి మనం అల్పంగా మాట్లాడకూడదు, వాటిని అల్పంగా ఎంచకూడదు. అవి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చేవి. అయితే ఆయన మనలో నివాసం చేస్తే మన ప్రవర్తనలో, మన అనుదిన జీవితంలో వచ్చే మార్పుల గురించి ఇవి మనకు తెలియజేస్తున్నాయి. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తే నీవు దయాళుత్వాన్ని కలిగి ఉంటావు. ఇతరుల ఎడల మంచిగా ప్రవర్తించటానికి, మంచితనాన్ని కలిగి ఉండటానికి నువ్వు ప్రవర్తించే వ్యక్తిగా ఉంటావు అని దేవుని వాక్యం మనకి తేడా తెలియజేస్తున్నది. వింటున్నారు కదూ దేవుని బిడ్డలారా? దయాళుత్వము గురించి దైవ లేఖనం చెబుతున్న 4 విషయాలు మీ ఎదుట తీసుకొచ్చాను. 1, ఇది దేవుని యొక్క లక్షణం. 2, దయాళుత్వం కలిగిన వారు భాగ్యవంతులు. 3, దయాళుత్వం అనేది ఒక వ్యక్తిని దేవునికి ఇష్టలుగా చేస్తుంది. ఏర్పరచబడిన వారుగా, పరిశుద్ధులుగా, ప్రియులుగా చేసేది దయాళుత్వం. కాబట్టి 3వది. 4వది మనం చూసినట్లయితే దయాళుత్వం అనేది ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించుచున్నాడు అనే దానికి గుర్తు, ఆ లక్షణం ఏమిటి అని అంటే దయాళుత్వం. దేవుని బిడ్డలారా, ఈ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దయాళుత్వము అనే దానికి, ఆ పదానికి వ్యతిరేక పదం ఏంటంటే కఠినత్వం అని అర్థం. కఠినమైన మనస్సు, కఠినమైన పరిస్థితులు అని మనం ఆలోచన చేసుకోవాలి. ప్రియులారా, ఈ కఠినత్వం ఎవరిలో ఉంటుంది? దేవుని వాక్యాన్ని చూసినట్లయితే దేవుని వాక్యం మనకి ఇలా చెప్తా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉంది. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవం నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు అని చదువుతున్నాం. వారైతే ఎవరు? వారైతే దేవునితో సంబంధం లేకుండా జీవించే వ్యక్తులు, దేవునికి దూరంగా ఉండి బ్రతుకుతున్న వ్యక్తులు. వారు ఏం కలిగి ఉంటారంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, తమ హృదయ కాఠిన్యము వలన అనే మాట చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి దేవునితో సంబంధము కనుక లేకపోతే ఆ వ్యక్తి జీవితము, హృదయము ఎటువంటి స్థితిలో ఉంటుందంటే కాఠిన్యము కలిగిన స్థితిలో. ఫరో కఠినమైన మనసు కలిగిన వాడు. వింటున్నారు కదూ? నాబాలు భాగ్యవంతుడైన దేవుని వాక్యం మనకు పరిచయం చేస్తుంది. కానీ అతని హృదయం దయాళుత్వంతో కూడినది కాదు. అతని హృదయం కఠినత్వంతో కూడుకున్నది. భౌతికంగా అతడు భాగ్యవంతుడే కానీ దైవ సంబంధమైన విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయాల్లో అతడు భాగ్యవంతుడు కాదు. కారణం ఏంటంటే అతనిలో దయాళుత్వము అనే ఆ మంచి గుణ లక్షణం ఆ వ్యక్తిలో లేదు. అతడు హృదయ కాఠిన్యం కలిగిన వాడు. తను సంపాదించినంతా తానే తినాలి, తనకు కలిగినదంతా తానే అనుభవించాలి, తనవన్నీ తానవే అన్నట్లుగా బ్రతికే వ్యక్తి. తనకు ఎవరు మేలు చేసినా, తనకు ఎవరు ఉపకారం చేసినా వాళ్ళని ఏమాత్రం గుర్తుపెట్టుకునే తత్వము, బుద్ధి, గుణము లేనివాడు నాబాలు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తికి దేవునితో సత్సంబంధం లేదు. దేవునితో సత్సంబంధం లేని వ్యక్తి ఖచ్చితంగా హృదయ కాఠిన్యంతో బ్రతుకుతారు. దేవుని బిడ్డలారా, దయచేసి వినండి. నీవు నైతికతతో కూడిన మంచితనము, యథార్థత, ఉపయోగకరమైన జీవితంలోకి నువ్వు ఎప్పుడు వస్తావో తెలుసా? మొట్టమొదటిగా నీవు దేవునితో సంబంధంలోకి రావాలి. మొట్టమొదటిగా నీవు క్రీస్తుతో సంబంధం అవసరమైనది. నీవు దేవాది దేవునితో సంబంధం కలిగిన వ్యక్తిగా ఉండి ఈ దయాళుత్వాన్ని ధరించుకున్నట్లయితే నీవు దైవ స్వభావం కలిగిన వ్యక్తివిగా, దైవత్వం పొందుకుంటున్న వ్యక్తివిగా,
దేవుని స్వరూపంలోకి మార్పు చెందుతున్న వ్యక్తివిగా, రూపాంతర అనుభవంలోకి యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా వచ్చారో నీవు కూడా ఆ ఉన్నతమైన మెట్టుకి ఎదుగుతున్న వ్యక్తివి అనే దానికి అద్భుతమైన గుర్తు ఏమిటి అని అంటే దయాళుత్వాన్ని కలిగి ఉండట. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు రక్షణ పొందిన వ్యక్తివేనా? పాపంలో శాపగ్రస్తమైన జీవితంలో, దేవునికి వ్యతిరేకమైన జీవితంలో, దేవుడు లేడు అనుకుంటూనో, లేకపోతే దేవుని ఎప్పుడైనా నమ్ముకోవచ్చులే అనుకుంటూనో స్వనీతితోనో బ్రతుకుతున్న వ్యక్తివిగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీవు హృదయ కాఠిన్యం కలిగిన వ్యక్తివి, నీవు దేవునికి లోబడిన వ్యక్తివి, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న వ్యక్తివి. ఇది నీకు చాలా ప్రమాదకరమైనది. నీవు దేవునికి విధేయత చూపించి దేవుని బిడ్డగా జీవించి నీ హృదయమును దేవునికి ఇష్టమైన రీతిలో మలుచుకొని దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించి ప్రభు బిడ్డగా బ్రతకాలనేది దేవుని యొక్క సదుద్దేశమైనది. రక్షించబడ్డానని చెప్పుకుంటూ దేవునితో సత్సంబంధం లేకుండా బ్రతుకుతూ దయాళత్వం అనే గుణం లేకుండా జీవిస్తూ దేవునికి అవమానం తెస్తున్న జీవితాన్ని కలిగి ఉన్నావేమో, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, సేవకుల మీద తిరుగుబాటు చేస్తూ, తోటి విశ్వాసులతో సత్సంబంధాలు లేకుండా బ్రతుకుతున్న వ్యక్తిగా ఉన్నావేమో, ఒకసారి నేను పరీక్షించుకొని వ్యక్తిగత జీవితాన్ని దిద్దుకోవాలని దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటుండగా విధేయత చూపించాలని చెప్పి ప్రియులారా ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నిర్లక్ష్యము చేయక, అలక్ష్యము చేయక దేవునికి విధేయత చూపించి ఆయన బిడ్డగా జీవించి ఆయన రాకడ కొరకై సిద్ధపడాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆకాంక్ష అన్నది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నిండుగా మెండుగా దయచేసి ఆయనకిష్టమైన వ్యక్తిగా నిన్ను మలిచి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఆత్మఫలాన్ని గురించి మాతో మీరు ముచ్చటిస్తూ మాట్లాడుతూ ఉన్నందుకై నీకు స్తోత్రాలు. నేటి దినాన దయాళత్వాన్ని గురించి మాతో మీరు మాట్లాడారు, నీకు వందనాలు. మాట్లాడిన ప్రతి మాటకు మీరు నీరు కట్టి ఫలింపచేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ దయాళత్వము అనే ఈ శ్రేష్టమైన గుణలక్షణాన్ని కలిగి జీవించినట్లు కృపను అనుగ్రహించండి. రక్షణ పొందని వారు నిర్లక్ష్యం చేయక రక్షణ పొందుటకు, నీ బిడ్డలుగా జీవించుటకు మీరు సహాయం చేయండి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించేవారిగా ఆశీర్వదించి మహిమ పొందండి. యేసునాథుని పేరిట ప్రార్థన చేసి స్తుతులు అర్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండి నడిపించి మనలందరినీ తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా.